దూరదర్శని మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 5 మినిట్స్‌తో ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీలో మెయిన్‌గా మాట్లాడాల్సింది మూవీలో స్టోరీ. ఈ మూవీలో స్టోరీ ఎంత రెగ్యులర్ అంటే అంత రెగ్యులర్‌గా ఉంటుంది మామ. అసలు మూవీలో సీన్స్ చూస్తుంటే, ఈ మూవీలో సీన్స్ ఎక్కడో చూసామా, ఇది ఏ మూవీలో ఉందా అన్నట్టుగా ఉంటది. నాకు ఈ మూవీ చూస్తున్నప్పుడు చాలా సీన్స్‌లో అయితే 'రాజారాణి' గుర్తొస్తుంది. అలాగే 'దొరసాని' అనేసి ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీ గుర్తొస్తుంది. ఇంకా మూవీలో చాలా సీన్స్ ఏంటంటే, ఈ మూవీని ఎక్కడో చూసామే, ఈ సీన్స్ ఎక్కడో చూసాము అన్నట్టుగానే ఉంటది. కాకపోతే ఏంటంటే మూవీలో క్లైమాక్స్ మామ, క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మూవీలో క్లైమాక్స్ దగ్గర ఒక ఫాదర్ ఎమోషన్ ఉంటది. ఆ ఫాదర్ ఎమోషన్ గైస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకైతే కనెక్ట్ అయింది. ఆ ఎమోషనల్ సీన్ గైస్ చాలా అంటే చాలా చిన్న సీనే. కాకపోతే ఏంటంటే ఫాదర్ అనే ఒక ఎమోషన్ వీళ్ళు బాగా చూపించారు. అది కొంచెం బాగా వర్కౌట్ అయింది నాకైతే. యాక్చువల్లీ క్లైమాక్స్ అంటే మూవీలో ఒక స్టోరీ నడుస్తా ఉంటది. ఆ క్లైమాక్స్ కాదు. మూవీ మొత్తం అయ్యాక ఇంకో క్లైమాక్స్ వస్తది. అది మామ మూవీలో ఇది తప్ప ఇంకేముండదు గైస్. లవ్ అంటారు, అదంటారు, ఇదంటారు, కులాలంటారు, రాజకీయాలంటారు. అసలు మూవీలో మనకి ఇవేవి వర్కౌట్ అవ్వవు. ఇంకొకటి ఏంటంటే మన హీరోయిన్ వాళ్ళ మదరో ఎవరో వస్తారు. తన క్యారెక్టర్ ఏమన్నా కొంచెం బాగుందా అంటే తన క్యారెక్టర్ కూడా మరీ అంతే ఉండదు మామ. లిటరల్లీ నాకైతే లాగ్ అనిపించింది. అసలుకి ఎందుకొచ్చిందా? ఏంట్రా అనిపించింది. వచ్చేమన్నా కొంచెం ఇంపాక్ట్ ఉంటే బాగుండేదన్నమాట. కానీ ఇంపాక్ట్ ఏం పెట్టదక్కడ. మూవీలో మెయిన్ థింగ్ ఏంట్రా అంటే విలన్స్. అసలు మూవీలో విలన్స్ ఉన్నారో లేదో అర్థం కాదు మనకి. ఉన్నా సరే వాళ్ళు విలన్స్ లాగా ఉండరు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. విలన్స్ అంటే ఒక ఉప్పినాలు ఎలా ఉంటాడో మన విజయ్ సేతుపతి అలాగా, లేకపోతే రాజారాణి మూవీలో జగపతి బాబా అతనిలాగా ఉండాలి గానీ, రాజారాణిలో జగపతి బాబు కాదు, పేరు మర్చిపోయాను, సంథింగ్ ఏదో ఉంటది. ఉంటే విలన్స్ అయితే వీళ్ళలాగా ఉండాలి. కాకపోతే అసలు మూవీలో కొంచెం కూడా ఇంపాక్ట్ ఉండదు. అంటే వీళ్ళలా అని కాదు కానీ ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు విలన్స్ కి. మూవీలో విలన్స్ ఉంటారు కానీ అసలు 0% ఆఫ్ యూజ్. సరే ఇదంతా వదిలేద్దాము. మూవీలో లవ్ సీన్స్ ఏమన్నా కొంచెం క్యూట్ గా కొంచెం చూడబొద్దుతున్నాయా అంటే అది కూడా ఉండదు. మా విలేజ్ బ్యాక్ డ్రాప్ అంటారు కానీ మూవీలో ఏ సీన్ కూడా మనకైతే లవ్ పరంగా వర్కౌట్ అవ్వదు. చిత్రలహరి అనేసి ఒక దగ్గరికి వెళ్తారు, గుడ్ అనేసి ఒక దగ్గరికి వెళ్తారు, అలాగే ఇంకొక సీన్ ఉంటుంది అనమాట. అసలు మూవీలో ఈ సీన్స్ అయితే ఏవైతే ఉన్నావో అవేవి కూడా మనకైతే వర్కౌట్ అవ్వవు అనమాట. కాకపోతే ఏంటంటే లవ్ అంటారు, ప్రేమ అంటారు, అవి మనకైతే వర్కౌట్ అవ్వవు. సరే ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. ఇదొక లవ్ స్టోరీ కదా, అందువల్ల అయితే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు అంతే. అలాగే విలన్ నుంచి ఒకే ఒక సీన్ లో లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు, అది కూడా స్టార్టింగ్ లోనే. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ ఏదో నార్మల్ గా ఉన్నాయి గైస్, మరీ అంత గొప్పగా లేవు. విలేజ్ అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అంటే చాలా బాగా చూపించాలి లొకేషన్స్. కాకపోతే మూవీలు అయితే మరీ అంత గొప్పగా ఉండవు. సో ఓవరాల్ గా మూవీ చూడొచ్చా అంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు బాగా ఖాళీగా ఉన్నాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి అంతే. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.